ఎక్కడైనా సరే విడాకులు తీసుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ కోర్టు మెట్లెక్కాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పటికీ విడాకులు మంజూరు చేస్తారన్న గ్యారంటీ లేదు. కానీ జపాన్లోని ఒక ఆలయంలోకి వెళితే మాత్రం విడాకులు పక్కాగా వస్తాయనే నమ్మకం ఉంది. అందుకే ఆ ఆలయానికి డైవోర్స్ టెంపుల్గా పేరు వచ్చింది. జంటలు ఒకవేళ డివోర్స్ కావాలనుకుంటే కారణాలు చెప్పాలి. ఇద్దరికీ సమ్మతం కావాలి. అప్పుడు మాత్రమే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఇదంతా కోర్టులు అందుబాటులో ఉన్న ఇప్పటి పరిస్థితి. మరి 600 ఏళ్ల క్రితం విడాకుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? విడాకులు కోరుకునే మహిళలు ఏం చేసేవారు? గృహహింసను తట్టుకోలేక మహిళలు ఎక్కడికి వెళ్లేవారు అంటే, ఇదిగో జపాన్లోని కామకూర అనే పట్టణంలోని ఈ ఆలయం మహిళలకు అండగా నిలిచింది. భర్తలు పెట్టే హింసను తట్టుకోలేని మహిళలు విడాకులు కోరుకుంటూ ఈ ఆలయంలోకి వచ్చేవారట. వారికి ఆలయాధికారులు ఆశ్రయం కల్పించి విడాకులు మంజూరు అయ్యేలా చేసేవారు. ఈ ఆలయంలోకి ఒక్కసారి వచ్చారంటే ఖచ్చితంగా వారికి విడాకులు లభిస్తాయని ఇప్పటికీ విశ్వసిస్తారు. కొన్ని వందల ఏళ్ల క్రితం జపాన్లో మహిళలకు విడాకులు కోరే హక్కు లేదు. పురుషులకు మాత్రమే ఆ హక్కు ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భర్తలు పెట్టే హింసను భరించలేక భార్యలు ఆశ్రయం కోరుతూ ఈ ఆలయంలోకి వచ్చేవారు. అలాంటి వారిని అక్కున చేర్చుకొని వారికి నీడను ఇచ్చేది ఈ బౌద్ధాలయం. ఈ ఆలయాన్ని 1285లో హోరెచ్చి అనే మహిళ నిర్మించారు. దీనికి టోకీజీ అని పేరు ఉంది. నిజానికి అప్పట్లో మహిళలకు ఆశ్రయం ఇవ్వడం కోసం కట్టింది కాదు. కానీ కాలక్రమంలో మహిళలు రావడం, ఆశ్రయం కోరడంతో వారిని అక్కున చేర్చుకుంది. దాదాపు 2000 మంది మహిళలకు ఈ ఆలయం విడాకులు ఇప్పించింది. అయితే 1902 వరకు ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. తర్వాత కాలంలో చైర్మన్గా పురుషుణ్ణి నియమించటంతో ఆ నిబంధన తొలగిపోయింది. కాలక్రమంలో విడాకులను కోరుతూ ఆలయాన్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరగడం, విమర్శలు రావడంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని ఆలయ అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా టోకీజీ ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. క్రమక్రమంగా ఇక్కడ మొక్కుకుంటే విడాకులు తప్పకుండా వస్తాయని విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగిపోయింది. అందుకే ఇప్పటికీ డైవోర్స్ కోరుకునేవారు ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడాకుల ఆలయంగా పేరొందినప్పటికీ ఆలయ పరిసరాలు పచ్చటి తోటలతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం విడాకులకు సంబంధించిన అంశాలలో ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడం లేదు.